హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వేచి చూడాలి ఇప్పుడే కదా. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారా? అంటే ఒకటి చౌటుపల్లి మండలంలో నేను అనుకున్న మెజార్టీ రాలేదు. 4 రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుపల్లి మండలంలో చౌటుపల్లి రూరల్లో నారాయణపురం గ్రామాల్లో కొంచెం బీజేపీకి మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండండి. మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, ఒకటి రాలేదు. కానీ ఇది రౌండ్కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్ ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజార్టీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే. హోరాహోరీగా నడుస్తుంది కాబట్టి ఇంకా వేచి చూడాలి ఇప్పుడే కదా. ఇప్పటికి మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారా? అంటే ఒకటి చౌటుపల్లి మండలంలో నేను అనుకున్న మెజార్టీ రాలేదు. 4 రౌండ్లు అయిపోయేసరికి 300 టీఆర్ఎస్ ఉంది. చౌటుపల్లి మండలంలో చౌటుపల్లి రూరల్లో నారాయణపురం గ్రామాల్లో కొంచెం బీజేపీకి మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండండి. మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, ఒకటి రాలేదు. కానీ ఇది రౌండ్కు మారుతుంది కాబట్టి అది ఇంకా కంటిన్యూస్ ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్ వరకు 330 ఓట్స్ ఎంతో టీఆర్ఎస్ మెజార్టీ ఉంది. తప్పకుండా ఏదో ఒకటి మాత్రం హోరాహోరీ పోరాటం, ఇంకా ప్రజలు ఇచ్చే తీర్పు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం అంతే.